జిందాబాద్ జిందాబాద్ ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టిన కేసులు వెంటనే ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టిన కేసులు వెంటనే ఏపీజీఏ జిందాబాద్ 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 ఏపీజీఏ జిందాబాద్ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 జిందాబాద్। लास्ट 2 इयर्स के पीछे हमारे प्रेसिडेंट के ऊपर डिफॉल्ट केसेस रखे थे सर। इसके बारे में हम डिफॉल्ट है बोल के इसके ऊपर रैली करके वो निकाल डालना बोल के रैली करी सर। आंध्र प्रदेश गवर्नमेंट एम्प्लॉयज एसोसिएशन सर अलग स्टेट प्रेसिडेंट क्या केस क्या किया कि इनके ऊपर डिफॉल्ट केस है सर। कुछ दिनों नहीं थे सर, ड्यूटी भी नहीं था, ऑन गवर्नमेंट ड्यूटी भी पूरे मेन पर्पस ये था सर। इसके अंदर CPS कंप्लीट करना उनको लास्ट गवर्नमेंट दिए थे, उन लोग बोले थे नहीं कर सके। इसके ऊपर बाद भी 1 तारीख का हर महीना 1 तारीख सैलरी हम लोग पूरे एम्प्लॉयज़ का आना बोल के एक सिद्धांत के ऊपर पूरे रैली जो पूरे कर रहे थे सर, पोराटम कर रहे थे। इसके ऊपर जो सर उस पर जो अदर केसेस रखे उनको हटा के कर ले। बाद में सुप्रीम कोर्ट से बेल भी ला ली है सर। జిల్లా అధ్యక్షులు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ అప్పటి నుండి ఇప్పటిదాకా 50 సంవత్సరాల నుండి ఉద్యోగస్తులపైన కానీ ఉద్యోగ వ్యవస్థ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు. మాకు డిఏలు హెచ్ఆర్ఎల్ ఇస్తుంది గవర్నమెంట్, అవి వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో హెచ్ఆర్ఏ 28 16 16 14 18 ఇట్లా హెచ్ఆర్ఏ కూడా వాళ్ళు తగ్గించినారు. మాకు పిఆర్సీ ఇవ్వలేదు, ఇచ్చి మళ్ళీ పిఆర్సీ కూడా వెనక్కి తీసుకున్నారు. డిఏలు లేవు, సరెండర్లు లేవు, ఏం లేవు మాకు. ఇది మా హక్కున గత ప్రభుత్వం కాదరాసింది. మా హక్కుల కోసం మా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్య గారు రాష్ట్ర గవర్నర్ని కలిసినాడు. అది కలవడం తప్ప. మా హక్కులను కాపాడడానికి కలిసినాం. గవర్నర్ని కలిసినందుకే 300 కోట్లు గవర్నమెంట్కి లాస్ చేసినారని కేసు పెట్టినారు కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎఫ్ఐఆర్ 3 సార్లు మరిచినారు. ఎందుకు మరిచిన 3 సార్లు? అతను పట్టుకొని స్టేషన్ నుంచి కొట్టాలని. ఆ విషయం పక్క పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అతను కేఆర్ సూర్యాన్ని చంపండి అని కూడా చెప్పినాడు. ఇటువంటి దారుణమైన ఐడియాలు ఇవ్వడం చాలా అన్యాయము. దానికి సపోర్ట్ చేయడం ఎవరు? అధికారులు సపోర్ట్ చేయడం. కాబట్టి ఇటువంటి కేసులు పెట్టిన అధికారులని, సపోర్ట్ చేసిన అధికారులని వాళ్ళని సస్పెండ్ కాదు, వాళ్ళని డిస్మిస్ చేయాలి. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని డిస్మిస్ చేస్తూ కేఆర్ సూర్యనారాయణ గారు ఆన్ డ్యూటీ ఉంటాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన మీద ఎట్లా కేసు పెడతారు మీరు? కేసు అది ప్రూవ్ కాదు, వాళ్ళు పెట్టినారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి మా నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో మేము అడుగుతున్నాం సార్, సూర్యనారాయణ మీద కేసు ఎత్తివేయండి. దీనికి సంబంధించిన అధికారులను కూడా డిస్మిస్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. కేసు ఎప్పుడు సార్ పెట్టింది? లాస్ట్ ఇయర్ పెట్టినారు. నిరసన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. మాట్లాడితే తనడం, బయటకు వస్తే తనడం. దాంట్లో మేము ఎట్లా చేస్తాం? మేము సార్ని అరెస్ట్ చేసినారు. మాకు ఎక్కడిదెక్కడ నేను జిల్లా అధ్యక్షుని, మాకు ఫోన్లు వచ్చినాయి బయటకు రాకూడదని. ఎట్లా చేయాలి మేము? నిరసనలు చేసే మాకు ఎక్కడ లేదు అసలు, ఆస్కారం లేదు అసలు. మీకు చేయలేదు. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మాకు నమ్మకం ఉంది. ఇంకోటి పిఆర్సీ 40% ఇచ్చిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారిదే. ఈయన ఇంతవరకు వెనక్కి తీసుకోవడం కదా సీఎం. కాబట్టి దయచేసి అక్రమ కేసులు బనాయించిన అధికారులని సస్పెండ్ కాదు, వాళ్ళని డిస్మిస్ చేసి మా సార్ మీద పెట్టిన కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.
ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, తర్వాత నా కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగస్తులకు అందరికీ నాకు విప్లవ వందనాలు. ఈరోజు మనం ఇక్కడ ర్యాలీ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇంకా ముందుకి చాలా చేయాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి పైన ఈ కేసులు పెట్టడం ముఖ్యంగా కారణం, ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మన ఉద్యోగస్తులకు శ్రేయస్సు కొరకు పాటుపడుతూ పోరాడుతూ 1వ తేదీ జీతం రావాలని, తర్వాత వచ్చేసి సిపిఎస్ని రద్దు చేయాలని గత ప్రభుత్వము వచ్చిన వెంటనే 9 వారంకే నేను సిపిఎస్ రద్దు చేశాను ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానానికి నమ్మి ఆదరణలోనే ఇచ్చారు. ఆ వాగ్దానం నమ్మి మా ఉద్యోగస్తులు అందరూ ఆయన నమ్మి ఓట్లు వేసి గెలిపించినాం. ఎందుకు? మాకు సిపిఎస్ రద్దు చేస్తాడు, అనతి కాలంలో ప్రతి 6 నెలలు ఒకసారి డిఏ ఇస్తాము. పోయిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు పాత గవర్నమెంట్లో ఆయన 2 డిఏలు బాకీలు ఉన్నాడా, నేను వస్తే ప్రతి 6 నెలలు ఒకసారి డిఏలు ఇస్తానని మాకు ఇది నమ్మించి మమ్మల్ని గొంతుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ వీటిని అన్నిటినీ ఖండిస్తూ మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కేఆర్ సూర్యనారాయణ గారు 1వ తేదీ జీతాలు రావాలని, తర్వాత వచ్చేసి ఈ మన సిపిఎస్ రద్దు చేయాలని, ఇంకోటి ముఖ్యంగా మనము దాచుకున్న జీపీఎస్ డబ్బుల్ని మా సొంత ఖాతాలో నుంచి ప్రభుత్వం దొంగలు, ఇది థెఫ్ట్ కేసు ఇది. ఇంకోటి దీన్ని క్రిమినల్ కేసుగా భావించి మేము హైకోర్టులో సవాల్ చేస్తామని సవాల్ విసినాము. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చేసి ఇంకోటి సిపిఎస్కి చట్టబద్ధత లేదని మా యొక్క సూర్యనారాయణ గారు చెప్పారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే తప్ప దానికి అసెంబ్లీలో పాస్ చేసే బిల్లు ఎక్కడ లేదు. అది చెప్పిన తర్వాత దాన్ని కూడా మేము కోర్టులో పోరాడతామని మేము చెప్పాం. ఆ విషయాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈయన ఏదో రకంగా ఇరికించి కష్టపెట్టి మళ్ళీ ఇతను చేస్తే ఈ ఉద్యోగ సంఘము, ఇంకోటి కొన్ని సంఘాలు ఉన్నాయి, తొత్తులుగా మాట్లాడే సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు ఏమి చేయలేక ఏమనలేక ప్రభుత్వానికి భయపడి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కేఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కొరకు, వాళ్ళ యొక్క సమస్యల కొరకు ఆహర్నితులు పాటుపడుతూ పోరాడుతూ చేస్తూ ఉంటే ఈ తొత్తులుగా కొన్ని సంఘాలు ఆయన భజన పాడుతున్నారు. కొంతమంది ఏం నొక్కడం అనడం, ఒకరు పాలాభిషేకాలు చేసేవాళ్ళు కొంతమంది నేను నమ్మిన బంటు అనేవాళ్ళు కొంత సంఘాలు ఇవాళ తొత్తులకు పాడి ఉద్యోగ సమస్యల్ని మొత్తం నీరు గార్చారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డైనామిక్ హీరో, ఇలాంటి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈ ప్రజా వాక్కుని మన రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తే తప్ప, ఇదే విషయంలో రాష్ట్ర గవర్నర్ గారిని వినతి పత్రం సమర్పించిన వెంటనే దీనిని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన వచ్చేసి సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి మా యొక్క ప్రెసిడెంట్ గారు. అలాంటి ఆయన స్టేట్ నాయకుడు ఉన్నందువలన ఆయన ఓడీ బేసిస్ పైన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క తాలూకా యూనిట్లో ఉద్యోగ సమస్యల కోసం తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏ రోజు డ్యూటీ చేసి ఉంటాడు. ఆయన పైన 356 కోట్లు మన ప్రభుత్వానికి నష్టం చేకూర్చున్నారని కేసు పెట్టారు. ఏ రకంగా కేసు పెట్టారు? ఒక కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. తర్వాత కోర్టు తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టులో సవాల్ చేస్తే దాన్ని ఇమీడియట్గా దీనికి ఆధారాలు లేవు కదా, మేము ఇమీడియట్గా మేము సస్పెండ్ చేసి బెయిల్ ఇస్తామని చెప్తే ఇమీడియట్గా రాత్రి మరి వేరే ఎఫ్ఐఆర్ని దాన్ని పెట్టడం జరిగింది. అలా 3 ఎఫ్ఐఆర్లు చేశారు. దాని తర్వాత వచ్చేసి సూర్యనారాయణ గారిని అరెస్ట్ వారెంట్ కింద ఇష్యూ చేస్తే ఆయన ఇది న్యాయబద్ధంగా లేదని ఆయన ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు ఫ్రీడంగా బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ సలహాదారులు చాలా మంది బెదిరించి నేను సంపుతాము చేస్తూ ఇప్పుడని కూడా సరెండర్ కానీ చాలా రకాలుగా చాలా ఇబ్బందులతో ఆయన బెదిరించడం జరిగింది. అలాంటి వాటిని తాత్సారం చేస్తూ మన ఉద్యోగుల కొరకు ఆయన చాలా కష్టపడి ఈరోజు మేము ఆయన ప్రభుత్వంలో ఉన్న తర్వాత ప్రభుత్వ పెద్దలు చెప్పబోతే ఏదో కాబట్టి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సార్ మా యొక్క ఉద్యోగుల కోసం మేము పోరాడితే మేము ఏం తప్పు చేశామని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఎర్రం నాయుడు గారిని పోయి మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన మీరు మాట్లాడింది మీరు చేస్తున్నది ఉద్యోగుల కొరకు చేస్తున్నవన్నీ కరెక్ట్గా భావించి ఇమ్మీడియట్లీగా ఆయన సహకారంతో ఈరోజు మేము వాళ్ళని వేడుకున్నాము. ఆ సహకారంతో కూడా సార్ మీకు ఏం కాదులే అభయహస్తం ఇస్తూ ధైర్యం ఇచ్చారు మనకు.
ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి మనకు బెయిల్ రావడం జరిగింది. దాని తర్వాత కూడా మనకు ఈ గవర్నమెంట్ ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. మనకు ఎన్నికల కోడ్ సమయంలో కూడా దానికన్నా ముందు కూడా మా నాయకుడు మన మొత్తం ఉద్యోగస్తులను ఐక్యం చేస్తూ జరిగిన విషయాన్ని చెప్పడానికి పోతే ప్రతి దగ్గర అరెస్టులు లేకపోతే అక్రమంగా లోపల వేయడము ఇలాంటి జరిగేటి. కాబట్టి మన ప్రెసిడెంట్ గారు ఈ మన కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనే ఆస్కారం ఉండదు. కాబట్టి మేము కూడా రాజకీయాలు మాట్లాడడం కాబట్టి ఓన్లీ ఉద్యోగ సమస్యలపైనే మేము ప్రతి ఒక్క జిల్లాల్లో మన ప్రెసిడెంట్ గారు తిరిగి ఉద్యోగులను సమైక్యం చేస్తూ మాకు ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత నష్టమో అనేది ప్రతి ఒక్క ఉద్యోగులు కనువిప్పుగా చెప్పుకుంటూ దాన్ని మొత్తం ఉద్యోగస్తులు చైతన్యవంతం పరిచి ఈరోజు ఈ గవర్నమెంట్ రావడానికి కారణం కూడా ఉద్యోగస్తులు ప్రజలు ఎంతో భాగస్వామ్యంగా ముఖ్యంగా మా ఉద్యోగం కూడా ఎంతో కూడా ఏదో బాగు చేస్తామని మనము ఈ తెలుగుదేశం గవర్నమెంట్కి గెలిపించడం జరిగింది. దానికి మేము మద్దతుగా పలికాము. ఎందుకంటే గత ప్రభుత్వం అని చూసాము, అన్ని చేస్తామన్నారు, ఏం చేయలే. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరు మీరు కూడా చూసింటారు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా అందరూ ఉద్యోగస్తులంతా ఈ ప్రజెంట్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాబట్టి ఈ కేసుని ఇవన్నీ అసలుకి నమ్మశక్యమైన కేసులు కాదు. ఇంకొకటి ఒకవేళ కేసు పెట్టి ఉంటే దాంట్లో మీకు ఏదైనా కానీ ఉండింటే ఎందుకు చార్జ్ మీరు న్యాయబద్ధంగా తర్వాత వచ్చి సాక్ష్యాధారాలు ఉంటే ఇంతవరకు ఛార్జ్ చేసి ఎందుకు మీకు లోపల మనం అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ వాళ్ళకు దొరకలేదు. కాబట్టి వాళ్ళకి ఏమిటి కూడా సాక్ష్యాధారాలు దొరకలేదు. కాబట్టి ఇంతవరకు కూడా మనకు ఛార్జ్ షీట్ దొరకలే. ఇవన్నీ బోగస్ ఎఫ్ఐఆర్లు భయపెట్టడానికి, సంఘాలని భయపెట్టడానికి వాళ్ళకు తొత్తులు పాడే కొన్ని సంఘాలు వాళ్ళకు తొత్తులుగా మాట్లాడుతూ వేరే సంఘాలు మొత్తాన్ని బయటకు దొబ్బుతూ వాళ్ళకు దగ్గర ఉన్న సంఘాలతో ప్రభుత్వం ముందుకు నడిపించడం జరిగింది. దీని నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి ఒక్కొక్కరు 3-4 లక్షలు మేము నష్టపోయినాం. పెళ్లిళ్ళు పెట్టుకున్న వాడికి జీపీఎఫ్ రాలే, ఎన్కాష్మెంట్ లీవ్ రాలేదు. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పైన చాలా భారం పడింది, గత ప్రభుత్వం చేసిన విషయాలు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కానీ మన ప్రెసిడెంట్ గారి పైన పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే తొలగించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మనకు రావాల్సిన బకాయిలు డి అయితేనేమి, సరెండర్ లీవ్లు అయితేనేమి, సిపిఎస్ రద్దు విషయంలోనైతేనేమి, ఇంకా ఇతర మాకు సంబంధించిన సమస్యలు దానిపైన కూడా మన ముఖ్యమంత్రి గారికి మీ మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాము. త్వరితగతంగా మాకు రావాల్సిన బకాయిలు అన్నింటినీ మీరు ఇస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మిత్రులకి, మా ఉద్యోగస్తులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఎస్ఏ రషీద్, ఆదోని తాలూకా ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.